ఫోకస్ నేను ఆశ. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల్లో మంకీ పాక్స్ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. మంకీ పాక్స్ మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. భారత్ లో కూడా మంకీ పాక్స్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. తాజాగా కేరళలో మరో మంకీ పాక్స్ కేసు నమోదైంది. మన దేశంలో మంకీ పాక్స్ కేసుల సంఖ్య 3కు చేరడంతో ఈ వైరస్ వ్యాప్తి వేగంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా మహమ్మారి బారిన పడి చితికిపోయిన ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో ప్రపంచ దేశాలకు మంకీ పాక్స్ రూపంలో మరో సమస్య వచ్చింది. ఇప్పటికే పలు దేశాల్లో మంకీ పాక్స్ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ప్రాణాంతక మంకీ పాక్స్ వైరస్ వ్యాప్తితో పలు దేశాల్లో సంభవిస్తున్న మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇక భారత్లో కూడా మంకీ పాక్స్ వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటికే మన దేశంలో 3 మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి. తొలి మంకీ పాక్స్ కేసు సెప్టెంబర్ 9న నమోదైంది. విదేశాల నుంచి వచ్చిన ఓ యువకుడి నమూనాలు సేకరించగా అది పశ్చిమ ఆఫ్రికాలో వ్యాప్తిలో ఉన్న క్లేడ్ 2 రకంగా నిర్ధారించారు. అనంతరం యుఏఈ నుంచి కేరళకు వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి మంకీ పాక్స్ నిర్ధారణ అయినట్లుగా సెప్టెంబర్ 18న కేరళ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు ప్రపంచంలోని 122 దేశాల్లో 99,518 మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దీంతో ఇది ప్రపంచ దేశాలకు పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఈ వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మహమ్మారి ఆఫ్రికా దేశాల్లో విస్తృతంగా వ్యాపిస్తుండటంతో అక్కడ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు. జ్వరం, తలనొప్పి, ఒళ్ల నొప్పులు, చేతులు, పాదాల్లో దురద, పొక్కులు మంకీ పాక్స్ లక్షణాలు. శరీరంపై పలు చోట్ల పొక్కులొస్తాయి. ఇవి నీటి బొడపులుగా మొదలై ఎరుపు, నలుపు రంగులోకి మారిపోతాయి. జబ్బు ఉన్న మనిషికి సన్నిహితంగా ఉండడం, వాళ్ల వస్తువులను ముట్టుకోవడం, 6 అడుగుల కన్నా దగ్గరగా ఉండడం వల్ల కూడా మంకీ పాక్స్ వైరస్ వ్యాపిస్తుంది. మంకీ పాక్స్ వైరస్ మనిషి శరీరం లోపలికి ప్రవేశించిన తర్వాత 1 నుంచి 21 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. జ్వరం, గొంతు ఎండిపోవడం, పొక్కులు, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, నిస్సత్తువ వంటివి ఉంటాయి. ఇవి దాదాపు 2 నుంచి 4 వారాల పాటు కొనసాగవచ్చు. ఇది వ్యాధి సోకిన వ్యక్తి రోగ నిరోధక శక్తిపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మంకీ పాక్స్ నివారణకు 2 రకాల టీకాలున్నాయి. వీటిని కొన్ని రోజుల క్రితమే ప్రపంచ ఆరోగ్య సంస్థ స్ట్రాటజిక్ అడ్వైజరీ గ్రూప్ అత్యవసర వినియోగానికి లిస్టింగ్ చేసింది. మంకీ పాక్స్ వైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ ఎయిమ్స్ మంకీ పాక్స్ అడ్డుకట్టకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. మంకీ పాక్స్ శరవేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే WHO హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. మంకీ పాక్స్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీ ఎయిమ్స్ పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో అత్యవసర విభాగాల్లో ఎంపాక్స్ కేసుల పరీక్షల కోసం ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాట్లు చేసుకోవడం కూడా ఒకటి. ఇక జ్వరం, దద్దుర్లు వచ్చిన వారికి, ఎంపాక్స్ నిర్ధారిత బాధితులతో సన్నిహితంగా మెలిగిన వారికి వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వెన్నునొప్పి, తీవ్ర చలి, అలసట, చర్మంపై పొక్కులు వంటి లక్షణాలతో వ్యాధి నిర్ధారణ చేయాలని సూచించింది. అనుమానిత కేసులను తక్షణమే ఐసోలేషన్ ఉంచడం ద్వారా ఇతరులకు మంకీ పాక్స్ సోకకుండా నివారించవచ్చు. మంకీ పాక్స్ అనుమానిత వ్యక్తులను వ్యాధి నిర్ధారణ, చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దార్జంగ్ ఆసుపత్రికి తరలించాలని సూచించింది. అనుమానిత కేసుల విషయంలో ఆరోగ్య కార్యకర్తలు PPE కిట్లు ధరించాలని ఢిల్లీ ఎయిమ్స్ సూచించింది. మంకీ పాక్స్లో క్లాడ్ 1, క్లాడ్ 2 అనే 2 రకాల వేరియంట్లున్నాయి. వీటిలో క్లాడ్ 1 తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుండగా క్లాడ్ 2 తక్కువ ప్రమాదకరంగా ఉంది. క్లాడ్ 1 కారణంగా న్యూమోనియా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ సమస్యలు సైతం వస్తాయి. మరణాల రేటు కూడా 1 నుంచి 10% వరకు ఉంది. దీనిలో శరీరంపై పొక్కులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. క్లాడ్ 1 IB వేరియంట్ వేగంగా వ్యాపిస్తుండడం ఆందోళన కలిగిస్తుంది. లైంగిక సంబంధాల కారణంగా ఇది వేగంగా వ్యాపిస్తుంది. మంకీ పాక్స్ వ్యాధి నేరుగా తాకడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. నోరు, ఇతర అవయవాల నుంచి వచ్చే స్రవాల వల్ల, రోగులు వాడిన దుస్తులు, ఇతర వస్తువుల వినియోగం, పచ్చబొట్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ వ్యాధి సోకిన జంతువులను తాకడం వల్ల వైరస్ ప్రవేశించవచ్చు. ఇప్పటివరకు ప్రపంచ దేశాల్లోనే శరవేగంగా వ్యాపించిన మంకీ పాక్స్ వైరస్
భారత్లో కూడా వ్యాప్తి చెందుతుండడం ఇప్పుడు కోట్లాది మంది ప్రజల్లో ఆందోళనలు పెంచుతోంది. ప్రాణాంతక మంకీ పాక్స్ వైరస్ కేసులు మన దేశంలో పెరుగుతుండటంతో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. మంకీ పాక్స్ వైరస్ వ్యాపించకుండా పలు చర్యలు తీసుకుంటుంది. ఇది వాళ్ళ ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.